వెల్కమ్ టు న్యూస్ దిస్ వీక్. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి వార్తలు, అంతరిక్షాన్ని అధిగమించి చంద్రుడిపైకి సాగిస్తున్న ప్రయాణాలు, సకల రంగాల్లో సాగిస్తున్న సాంకేతిక ప్రయోగాలు, దేశ విదేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, భావితరాలను పలకరించబోయే ఆవిష్కరణలు, ఇలా ప్రతి రంగాన్ని స్ఫురించే ప్రత్యేక వార్తల వెనుక విశ్లేషణలు అందిస్తుంది బీఆర్కే న్యూస్ దిస్ వీక్. ఈ వారం తెలుసుకోబోయే వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇకపై అన్ని హాస్పిటల్స్లో క్యాష్లెస్ సదుపాయం అందుబాటులోకి రానుంది. వివిధ రోగాలతో ఆసుపత్రుల్లో చేరే రోగులకు, వారిని హాస్పిటల్లో చేర్చే రోగుల బంధువులు డబ్బుల కోసం తపన పడాల్సిన అవసరం ఉండదు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హాస్పిటల్స్లో ఈ క్యాష్లెస్ సదుపాయంలో ఉంటుందని ద జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ వెల్లడించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ కు సంబంధించి కీలక నిర్ణయం వెలువడింది. ఆరోగ్య బీమా తీసుకున్న వారు అన్ని ఆసుపత్రుల్లో క్యాష్లెస్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ విషయాన్ని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ వెల్లడించింది. జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కౌన్సిల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇన్సూరెన్స్ పాలసీ నెట్వర్క్ జాబితాలో పేరు లేని హాస్పిటల్స్ లోనూ క్యాష్లెస్ సదుపాయాన్ని పొందవచ్చు. అయితే నెట్వర్క్ హాస్పిటల్ జాబితాలో లేని ఆసుపత్రుల్లో క్యాష్లెస్ సదుపాయం పొందేందుకు 48 గంటల ముందు ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాల్సి ఉంటుంది. అత్యవసర సమయాల్లో అయితే ఆసుపత్రిలో చేరిన 48 గంటల్లోపు సమాచారాన్ని చేరవేయాల్సి ఉంటుందని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తెలిపింది. ఈ విషయంలో ఇన్సూరెన్స్ పాలసీ షరతులు, నిబంధనల ఆధారంగా క్లెయిమ్ వర్తిస్తుంది. ప్రస్తుతం ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే నెట్వర్క్ హాస్పిటల్స్ లో మాత్రమే క్యాష్లెస్ కు అనుమతి ఉంది. క్యాష్లెస్ సదుపాయం లేని చోట ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చును రోగులు గాని, వారి తరపు వారు గాని జేబుల్లోంచి చెల్లించాల్సి ఉంటుంది. దవాఖానా ఖర్చులు చెల్లించిన తర్వాత ఆసుపత్రిలో ఇచ్చే బిల్లుల ఆధారంగా రియంబర్స్మెంట్ కు వారు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటం, రిఫండ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక నుంచి ఆసుపత్రులకు వెళ్లే రోగులకు ఈ విషయాల్లో ఇలాంటి సమస్యలు తప్పనున్నాయి. దీనిపై అవగాహన కలిగించేందుకు ఆయా కంపెనీలు ఇప్పటికే క్యాష్లెస్ గురించి కస్టమర్లకు సందేశాలు పంపిస్తున్నాయి. అన్ని చోట్ల క్యాష్లెస్ సదుపాయం వలన కస్టమర్ల జీవితాలు మరింత సులభతరం కానున్నాయి. ప్రస్తుతం 63% మంది క్యాష్లెస్ సదుపాయం ఎంచుకుంటుంటే మిగిలిన వారు రియంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. రిఫండ్ ప్రక్రియ వల్ల కస్టమర్లు ఆర్థికంగా ఒత్తిడితో పాటు క్లెయిమ్ చేసుకునే విషయంలోనూ అవాంతరాలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికే తాజా నిర్ణయం తీసుకున్నట్లు, అదేవిధంగా మోసాలను అరికట్టి కస్టమర్ల విశ్వాసం పొందేందుకు కూడా ఈ విధానం ఉపయోగపడుతుందని కౌన్సిల్ ఎండీ, బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈఓ తపన్ సింఘేల్ తెలిపారు. ప్రపంచంలో 5 అత్యంత శక్తివంతమైన సైన్య బలగాలలో భారత సైన్యం ఒకటిగా గుర్తింపు పొందింది. ఇండియన్ ఆర్మీలో అనేక రెజిమెంట్లు ఉన్నాయి. ప్రతి రెజిమెంట్కు దాని సొంత యుద్ధ నినాదాలు ఉన్నాయి. దాన్నే వార్ క్రై అంటారు. అంటే యుద్ధ సమయంలో సైనికుడికి స్ఫూర్తినిచ్చే ఉత్సాహభరితమైన నినాదాలన్నమాట. అవి శత్రువుని తరిమి కొట్టేందుకు ప్రేరణ కల్పిస్తాయి. సైన్యం అనగానే ఎవరికైనా లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అనే నినాదాలు గుర్తుకు వస్తాయి. సైనికులలో ఉత్సాహాన్ని నింపడానికి వీటిని వాడుతారు. అయితే సైనికులు జై శ్రీరామ్, బజరంగబలికి జై, దుర్గామాతకి జై అంటూ నినాదాలు చేస్తే ఎలా ఉంటుంది? సైనికులు అలాంటి నినాదాలు ఎందుకు చేస్తారనుకుంటున్నారా? అవును, మీరు వినేది నిజమే. కొన్ని రెజిమెంట్లు జై శ్రీరామ్, బజరంగబలికి జై, దుర్గామాతకి జై అనే నినాదాలు చేస్తాయి. ఈ విషయం తెలిస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. మతపరమైన
మతపరమైన నినాదాలు సైన్యంలో చేయడం వాస్తవానికి బ్రిటిష్ కాలంలోనే మొదలైంది. మతపరమైన యుద్ధ నినాదాలు సైనికులలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయని భావించిన బ్రిటిషర్లు వీటిని అనుమతించారు. అందుకే కొన్ని రెజిమెంట్లలో బ్రిటిష్ కాలం నుంచి జై శ్రీరామ్ అనే యుద్ధ నినాదం వినిపిస్తూనే వస్తోంది. నాడు బ్రిటిషర్లు కూడా దీనికి అభ్యంతరం చెప్పలేదు. త్రివిధ దళాల్లో మాత్రం నినాదం ఒక విధంగానే ఉంటుంది. భారత సైన్యం, వైమానిక దళం, నావికా దళాల యుద్ధ నినాదం భారత్ మాతా కీ జై. అయితే ప్రతి రెజిమెంట్ కు ఒక్కో ప్రత్యేక నినాదం ఉంది. రాజ్పుతానా రైఫిల్ సైన్యంలోని పురాతన రైఫిల్ రెజిమెంట్. ఇది 1921 సంవత్సరంలో ఏర్పడింది. ఆ సమయంలో ఇది బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ పరిధిలోనే ఉండేది. రాజా రామచంద్ర కీ జై అనేది ఈ రెజిమెంట్ నినాదం. టెరిటోరియల్ ఆర్మీ అనేది భారత సైన్యానికి సహాయక సైనిక సంస్థ. భారత సైన్యానికి సేవలను అందించడం దీని పని. ఇది 1949 అక్టోబర్ 9న ఏర్పడింది. జై శ్రీరామ్ అనేది టెరిటోరియల్ ఆర్మీ నినాదం. కొన్ని రెజిమెంట్లు బజరంగబలి పేరుతో యుద్ధ నినాదాలు చేస్తాయి. వాటిలో ఒకటి కుమావు రెజిమెంట్. ఇది 1922లో ఏర్పాటైంది. కాళికా మాతా కీ జై, బజరంగబలి కీ జై, దాదా కిషన్ కీ జై అనేవి కుమావు రెజిమెంట్ యుద్ధ నినాదాలు. అదే విధంగా బీహార్ రెజిమెంట్ సైన్యంలోని పురాతన పదాతి దళ రెజిమెంట్. ఇది 1941లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం బీహార్లోని ధానాపూర్లో ఉంది. ఈ రెజిమెంట్ 2020లో గాల్వాన్ వ్యాలీలో చైనీస్ ఆర్మీని మట్టి కర్పించింది. జై బజరంగబలి అనేది బీహార్ రెజిమెంట్ నినాదం. ఇక 1821లో ఏర్పడిన జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ దుర్గా మాతా కీ జై అంటూ యుద్ధ నినాదాలు చేస్తుంటుంది. గర్వాల్ రైఫిల్స్ బెంగాల్ ఆర్మీ ఆధ్వర్యంలో 1887లో స్థాపితమైంది. ఇది బెంగాల్ ఆర్మీకి చెందిన 39వ రెజిమెంట్. ఆ తర్వాత ఇది బ్రిటిష్ ఆర్మీలో భాగమైంది. స్వాతంత్ర్యానంతరం ఇది ఇండియన్ ఆర్మీ రెజిమెంట్ గా మారింది. దీని యుద్ధ నినాదం బద్రీ విశాల్ కీ జై. మరో పదాతి దళ రెజిమెంట్ అయిన జాట్ రెజిమెంట్ జాట్ బల్వాన్ జై భగవాన్ అనే నినాదాలు చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే 1922లో ఏర్పడిన డోగ్రా రెజిమెంట్ జ్వాలామాతా కీ జై అనే నినాదం చేస్తోంది. ఇదే కాకుండా పంజాబ్ రెజిమెంట్, సిక్కు రెజిమెంట్, సిక్కు లైట్, పదాతి దళాల జో బోలే సోనిహాల్, సత్ శ్రీ అక్కల్ అనే నినాదాలు చేస్తాయి. దీనితో పాటు పంజాబ్ రెజిమెంట్ లో బోలో జ్వాలామాతా కీ జై అనే నినాదాన్ని అందుకుంటుంది. భూమి మీద దాదాపు అన్నిటికీ డబ్బు కావాల్సిందే. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్లు మనిషి డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు. డబ్బు మనుషులకు ఒక ఎడిక్షన్. ఇది మనల్ని ఎంతలా మార్చేస్తుందంటే మృగాలను వేటాడి పొట్ట నింపుకొనే ఆది మానవులుగా ఉండే మనుషులను రాజ్యాలను శాసించే రాజులుగా మార్చింది. అంతేకాదు పగలు రాత్రి డబ్బు కోసం కష్టపడే బానిసలుగా కూడా మార్చింది. ఈ డబ్బుకు ఇంత పవర్ ఎలా వచ్చిందో తెలుసా? ఇప్పుడు మనం ప్రతి వస్తువు కొనేందుకు వాడే రూపాయి ఎలా పుట్టింది అన్న ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా? డబ్బు ఎప్పుడు, ఎందుకు, ఎలా తయారైందో, మన దేశంలో ఈ డబ్బు ఎలా చలమణైందో, రాళ్ల నుంచి ఈ రూపీ వరకు ఎలా రూపాంతరం చెందిందో ఇప్పుడు తెలుసుకుందాం. డబ్బంటే తెలియని కాలమది. కొన్ని రికార్డుల ప్రకారం క్రీస్తు పూర్వం దాదాపు 6000 ఏళ్ల క్రిందట ఇరాక్లోని మెసపటోమియా ప్రాంతంలో చిన్న గుంపులుగా మనుషులు జీవించేవారు. వారికి తెలిసింది ఒక్కటే, వేటకు వెళ్లి పొట్ట నింపుకుని మళ్లీ పూట కోసం వేటకు వెళ్లడం. ఆ క్రమంలో కొన్ని రోజుల ఆహారం దొరుకుతుంది, ఇంకొన్ని రోజుల ఆహారం దొరకదు. కాని ప్రతిరోజు ఆకలైతే వేస్తుంది కదా. ఇలా వేరువేరు గుంపులుగా వేటకు వెళ్లే వారిలో కొన్ని గుంపుల్లోని వారికి కొన్ని రోజులు, మరికొన్ని గుంపులకు ఇంకొన్ని రోజులు ఆహారం ఎక్కువగా దొరికేది. ఇలా అయితే కష్టం అని భావించి
కొత్త పద్ధతిని కనిపెట్టారు. అదే బార్టర్ సిస్టమ్. ఇంతకీ బార్టర్ సిస్టమ్ అంటే ఏమిటి? బార్టర్ సిస్టమ్ అంటే ఒక గుంపు వద్ద ఉన్న ఆయుధాలు, ఇతర పరికరాలను వేరే గుంపుకి ఇచ్చి దానికి బదులుగా ఆహారాన్ని తీసుకునేవారు. ఇలా మొదలైన ఈ పద్ధతి చాలా ఏళ్ల వరకు కొనసాగింది. ఇలా జరుగుతున్న లావాదేవీలు ఏ రోజుకా రోజు సెటిల్ అయితే పర్వాలేదు. కానీ అలా సెటిల్ కాకుండా తర్వాత రోజుల్లో సెటిల్ చేసుకోవాలనుకుంటే వాటిని గుర్తుంచుకోవాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారంగా వస్తువులు ఇచ్చిపుచ్చుకునే వివరాలను రాళ్లపై నోట్ చేసుకునేవారు. ఇలా అకౌంటింగ్ మొదలైంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ బార్టర్ సిస్టంతో కొత్త సమస్య వచ్చింది. ఇందులో ఒక వస్తువుకు బదులుగా మరొక వస్తువు ఇవ్వాల్సిందే కదా. అయితే బదులుగా ఇచ్చే వాటిలో కొన్ని ఎదుటివారికి అవసరం లేకపోయినా తీసుకోవాల్సి వచ్చేది. దాంతో విలువైన వస్తువులు తీసుకుని జంక్ వస్తువులు ఇచ్చేవారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఏదైనా వస్తువుకు బదులుగా ఒకే వస్తువును పరిగణించాలని నిర్ణయించుకున్నారు. కొనుగోలు, విక్రయాలు జరిపిన ఆ వస్తువును మార్చుకుందామని భావించి కమోడిటీస్ను ఇచ్చిపుచ్చుకునేవారు. కమోడిటీస్ అంటే ఇప్పటిలాగా బంగారం, వెండి కాదు. వీటికి బదులుగా ట్రేడ్ కోసం మొదటగా వాడిన వస్తువు గవ్వలు. అప్పట్లో హిందూ మహాసముద్రంలో దొరికే అరుదైన ఈ గవ్వలను ట్రేడింగ్ కోసం వినియోగించేవారు. వాటిని విలువైన వస్తువులుగా పరిగణించేవారు. అందుకే చరిత్రలోని కొన్ని సన్నివేశాలు, సినిమాల్లో వారు ధరించే వస్తువులు, దుస్తులు గవ్వలతో తయారు చేసి ఉండటాన్ని మనం చూడవచ్చు. తర్వాత రోజుల్లో మిరియాలు, ఉప్పు, పూసలు, రంగురాళ్లు, కుండలు వంటి అరుదైన వాటిని డబ్బుగా వినియోగించేవారు. ఈ పద్ధతి ఇంకొన్నేళ్లు సాగింది. తర్వాత లోహం ఆవిష్కరించారు. దాంతో మెటల్ నాణాన్ని తయారు చేశారు. భారత్లో ముందుగా నాణెం పుట్టింది 6వ శతాబ్దంలో అని పురాణాలు చెబుతున్నాయి. మహాజనపదాలు అనే రాజులు ఈ కాయిన్లను ముద్రించారు. వాటిని పురాణ, కశ్యపణాలు, పణాలు అని పిలిచేవారు. ఇలా ముద్రించిన వాటికి ఎలాంటి ఆకారం ఉండేది కాదు. తర్వాత కాలంలో మౌర్యులు గ్రీక్ దేశాన్ని గమనించి ప్రత్యేక మార్కుతో వివిధ మెటల్స్తో నాణేలు ముద్రించారు. బంగారు నాణాలను సువర్ణ రూప, రాగి నాణాలను తామర రూప, వెండి నాణాలను రూప్య రూప అని పిలిచేవారని చంద్రగుప్తుడికి మంత్రిగా ఉన్న చాణక్యుడు తెలిపినట్లు పురాణాల్లో ఉంది. అయితే ఈ నాణాలు ఎవరు తయారు చేశారో వాటిపై ఉన్న గుర్తులను బట్టి తెలుసుకునేవారు. నాణాలపై ఎలుగుబంటి ముద్రించి ఉంటే చాణక్యులదని, ఎద్దు ఉంటే పల్లవులదని, పులి ఉంటే చోళులదని తెలుసుకునేవారు. దేశంలో మొఘలులు వచ్చాకే అప్పటి వరకు వివిధ రూపాల్లో చలామణి అయిన నాణేలు రూపాయిగా మారింది. క్రీస్తు శకం 1526లో మొఘల్ చక్రవర్తి షేర్షా సూరి 178 గ్రాముల సిల్వర్ కాయిన్ ను రూపియేగా ప్రకటించారు. ఈ ఒక్క కాయిన్ కు 48 కాపర్ కాయిన్లు ఇవ్వాల్సి వచ్చేది. ఈ కాపర్ కాయిన్లను దామ్గా పిలిచేవారు. 168 గ్రాములుగా ముద్రించే బంగారు కాయిన్లను మొహుర్గా పిలిచేవారు. ఇలా రూపాయి ఎన్నో రూపాలు మార్చుకుంది. కాలం గడుస్తున్న కొద్దీ ఈ రూపియేలను స్టోర్ చేయాలంటే కష్టమయ్యేది. దాంతో చైనా పేపర్ మనీని ఆవిష్కరించి వాడుకలోకి తీసుకొచ్చింది. ఇలా రూపాలు మారుతూ చివరికి అవి అంతరిస్తూ ప్రస్తుతం ఈ రూపీ వాడే రోజులు వచ్చాయి. చేపలు ఎక్కడ లభిస్తాయి అంటే ఎవరైనా సరే టక్కున చెప్పే సమాధానం నీటిలో అని. చెరువులు, బావులు, కాలువలు, నదులు, సముద్రాలు చేపలు విరివిగా దొరుకుతాయి. అయితే ఇప్పుడు వీటితో నిమిత్తం లేకుండా ప్రయోగశాలలో కూడా చేపల్ని అభివృద్ధి చేయబోతున్నారు. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆదివారం వచ్చిందంటే భోజన ప్రియులకు నాన్ వెజ్ గుర్తుకొస్తుంది. నాన్ వెజ్ లో కొందరు మటన్ ఇష్టపడితే మరికొందరు చికెన్ ఇష్టపడతారు. ఇంకొందరు చేపల కూర కోసం ఎదురు చూస్తారు. ఈ రోజుల్లో ప్రత్యేకంగా చేపల కూర, జొన్న రొట్టె తయారు చేసి ఇంటికే సరఫరా చేసే హోటల్ నిర్వాహకులు కూడా ఉన్నారు. చేపల ఫ్రై, చేపల పులుసు, అబ్బో పేరు వింటుంటేనే భోజన ప్రియులకు చేపల కూర తిన్నంత సంతోషంగా ఉంటుంది. వీకెండ్లో బయటికి వెళ్లి తినడం ఒక పద్ధతి అయితే, వండిన కూరని ఇంటికి తెప్పించుకోవడం మరో పద్ధతి. ఈ పద్ధతులు కాకుండా ఇంటి వద్దే చేపల కూర వండాలనుకునేవారు సమీపంలోని చేపల మార్కెట్కు వెళతారు. నచ్చిన చేపలు తెచ్చుకుని వంట చేసుకుంటారు. అయితే మార్కెట్లో మనకు లభించే చేపలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? చాలా వరకు చెరువులు, కాలువలు, ఇతర జలాశయాల్లో వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. కొంతమంది ఔత్సాహికులు చేపల చెరువులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి చేపలను పెంచుతున్నారు. ఇక పెద్ద పెద్ద చేపల విషయానికొస్తే అవి సముద్రంలో లభిస్తాయి. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ మనకి ఇప్పటికీ తెలియని, మనం ఇప్పటికీ వినని విషయం ఏమిటంటే చేపలను కూడా ప్రత్యేకంగా ల్యాబ్లో తయారు చేస్తారట. దేశంలోనే తొలిసారి ప్రయోగశాలలో చేప మాంసాన్ని అభివృద్ధి చేయడానికి సెంట్రల్ మైరన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక కీలక ప్రాజెక్టును చేపట్టింది. సీఫుడ్ కు పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా సరఫరాను పెంచడమే దీని ఉద్దేశం. దాని ద్వారా సముద్రపు జీవుల సమతౌల్యాన్ని కూడా సంరక్షించుకోవచ్చని సంస్థ అంటుంది. మరి ల్యాబ్లో తయారు చేస్తున్నారంటే రుచి ఎలా ఉంటుందనే అనుమానం రాకమానదు భోజన ప్రియులకు. అందుకోసం మరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అలాంటి భయం అక్కర్లేదని హామీ ఇస్తోంది. చేపల నుంచి వేరు చేసిన కణాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ల్యాబ్లో అభివృద్ధి చేసి మాంసాన్ని ఉత్పత్తి చేస్తామంటున్న మైరన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ల్యాబ్లో అభివృద్ధి చేసిన చేపలు కూడా రంగు, రుచి, పోషకాల విషయంలో నిజమైన చేపను పోలి ఉంటాయని చెబుతోంది. తొలి దశలో కింగ్ ఫిష్, చందువ చేప, వంజరం మాంసాన్ని అభివృద్ధి చేస్తారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టనున్నారు. కృత్రిమ మాంసం తయారీ అంకుర సంస్థ నీట్ మీట్ బయోటెక్ తో ఈ మేరకు చేతులు కలిపారు. ఇరు సంస్థలు కలిసి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం అధిక విలువ కలిగిన సముద్ర చేప జాతుల ప్రారంభ సెల్ లైన్ అభివృద్ధిపై CMFRI పరిశోధన చేస్తుంది. ఆ తర్వాత పరిశోధన, అభివృద్ధి కోసం చేప కణాలను వేరు చేసి పెంపకం చేపడుతుంది. జన్యు, జీవ రసాయనపరమైన అంశాలను విశ్లేషిస్తుంది. ఈ మేరకు ఇన్స్టిట్యూట్లో ప్రాథమిక సౌకర్యాలతో సెల్ కల్చర్ ల్యాబొరేటరీని ఇప్పటికే ఏర్పాటు చేసింది. మరోవైపు సెల్ కల్చర్ టెక్నాలజీలో నైపుణ్యం ఉన్న నీట్ మీట్ సెల్ గ్రోత్ మీడియా ఆప్టిమైజేషన్, సెల్ అటాచ్మెంట్ బయోరియాక్టర్ల ద్వారా ఉత్పత్తి వంటి కార్యకలాపాలను చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ కేసులో కఠినమైన నిబంధనలు రూపొందించింది. ఈ కేసులో కారకులకు 10 ఏళ్లు జైలు శిక్ష, 7 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. దేశంలో చాలా వరకు రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్యం కారణంగా జరుగుతూ ఉండగా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. అయితే ఇతర దేశాల్లో హిట్ అండ్ రన్ కేసులో ఎలాంటి శిక్ష ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో అక్కడి వాహన చట్టం ప్రకారం ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి చర్యలు చేపట్టే వరకు వాహన డ్రైవర్ తన వాహనంతో పాటు అక్కడే ఉండాలి. బంగ్లాదేశ్లో హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే అందుకు కారకులైన వారు నేరస్తులవుతారు. హిట్ అండ్ రన్ కేసులో మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉంది. ఇటువంటి కేసులో డ్రైవర్ను వెంటనే అరెస్ట్ చేస్తారు. అతనికి బెయిల్ లభించే అవకాశం కూడా ఉండదు. మరో పొరుగు దేశం చైనాలో హిట్ అండ్ రన్లో పెను ప్రమాదం జరిగితే నేరస్తుని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. జీవితకాల నిషేధం కూడా ఉండవచ్చు. చైనా క్రిమినల్ కోడ్ ప్రకారం హిట్ అండ్ రన్ కేసులో తీవ్రమైన శారీరక హాని లేదా మరణం సంభవించినట్లయితే నేరస్తునికి 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఇక బ్రిటన్లో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే డ్రైవర్ తన పూర్తి పేరు, చిరునామాను పోలీసులకు తెలియజేయాలి. అలాంటి సందర్భాల్లో నేరస్తునికి గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష,
5,000 పౌండ్ల జరిమానా కూడా విధిస్తారు. దీంతో పాటు ప్రమాదానికి కారకుడు డ్రైవింగ్ చేయకుండా నిషేధం విధిస్తారు. అమెరికా విషయంలో హిట్ అండ్ రన్లో విధించే శిక్ష ప్రతి రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. దీన్ని 3rd డిగ్రీ నేరంగా పరిగణిస్తారు. శిక్షా కాలం 1 నుంచి 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. దీంతో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాలో అయితే హిట్ అండ్ రన్ ఉదంతంలో డ్రైవర్ ప్రమాద స్థలంలో వాహనాన్ని ఆపి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఆస్ట్రేలియాలో ట్రాఫిక్ నేరాల కోసం ఒక ప్రత్యేక కమిషన్ ఉంది. ఇది ప్రతి రోడ్డు ప్రమాదంలో దాని తీరుతెన్నుల్ని గమనించి డ్రైవర్కు ఒక పాయింట్ను ఇస్తుంది. దీని ప్రకారం డ్రైవర్కు జరిమానా విధించవచ్చు లేదా అతని లైసెన్స్ను సస్పెండ్ లేదా రద్దు చేసే అవకాశం ఉంది. కెనడాలో క్రిమినల్ కోడ్ ప్రకారం హిట్ అండ్ రన్ను నేరంగా పరిగణిస్తారు. ఇటువంటి కేసుల్లో 5 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే అందుకు కారకులపై గరిష్టంగా 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు. దక్షిణ కొరియాలో హిట్ అండ్ రన్ తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అలాంటి ప్రమాదంలో ఎవరైనా చనిపోయి డ్రైవర్ పరారైతే అతనికి కనీసం 5 ఏళ్లు జైలు లేదా గరిష్టంగా జీవిత ఖైదు విధిస్తారు. దీంతో పాటు భారీ జరిమానా కూడా ఉంటుంది. హాంకాంగ్ లో ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ వెంటనే వాహనం ఆపివేయాలి. అలాగే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నేరస్తుడు హిట్ అండ్ రన్ ప్రమాదంలో బాధితులకు సహాయం చేయకపోతే అతనికి 1 సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. న్యూజిలాండ్లో ప్రమాదానికి కారణమైన డ్రైవర్లు వాహనాన్ని తప్పనిసరిగా ఆపాలి. ఒకవేళ డ్రైవర్ ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి పారిపోతే అతనికి 3 నెలల జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అతని డ్రైవింగ్ లైసెన్స్ కనీసం 6 నెలల పాటు సస్పెండ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే అందుకు కారకులపై 5 ఏళ్ల జైలు శిక్ష లేదా 20,000 న్యూజిలాండ్ డాలర్లు జరిమానాగా విధించే అవకాశం ఉంటుంది. అలాగే అతని డ్రైవింగ్ లైసెన్స్ ను ఏడాది పాటు రద్దు చేస్తారు. ఇదే వారం న్యూస్ దిస్ వీక్. మరిన్ని విశేషాలతో వచ్చే వారం న్యూస్ దిస్ వీక్ లో మళ్ళీ కలుద్దాం.